ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇది మన క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ ఫస్ట్ మూవీ మీది. సో స్టార్టింగ్ రావటమే మీకు అది అవకాశం వచ్చిందా? అదే వచ్చింది. 2009 ఓకే. దాని తర్వాత ఆల్మోస్ట్ 5 years అనుకుంటా మీరు. 2009 నుంచి 13 వరకు అంటే ఛాన్స్లు వచ్చాయి కానీ ఇంకా అలాంటి సినిమాలు చేయకూడదు, అసలు రిలీజ్ అవుతాయో లేవో అని తెలియని సినిమాలు అయ్యి, అంటే బ్యాకప్ లేదు కదా, సో ఇంకా చేయకూడదు, చేసి అదనవ్వకూడదు అని చెప్పి ఆపేసాను అనమాట. సో ట్రై చేస్తాను, మంచి ప్రొడక్షన్ హౌస్ గురించి ట్రై చేస్తున్నాను, అంత ట్రై చేస్తున్నా కానీ మంచి మూవీస్ రావట్లేదు. అక్కడ నాకు వచ్చిన బ్రేక్ ఓహోల్కు చూసలాడే 2013లో నాకు ఆడిషన్ జరగడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 10-15 times ఇచ్చా ఆ సినిమాకి ఆడిషన్. సో అంటే ఆ 5 years ఎలాంటి స్ట్రగుల్ అనుభవించారు? బాగానే స్ట్రగుల్ అనిపించాను. అంటే బేసిక్ సక్సెస్ ముందు అంటే ఇందాక ఒక మాట అన్నారు, అంటే నాకు సపోర్ట్ లేదు, దానివల్ల నేను అంటే జడ్జిమెంట్ కూడా ఉండదు. ఇట్స్ టఫ్ పీరియడ్ అండి. అంటే అదే చెప్తున్నా కదా, ఇందాక మీరు అన్నారు కదా, చిన్న చిన్న విషయాలు కూడా కోపం వస్తాయి. అసలు మా ఇండస్ట్రీలోకి రావండి, ఎందుకంటే వెరీ హార్డ్ హార్టెడ్ పర్సన్స్ ఇండస్ట్రీలో, ఎందుకంటే అందరు కష్టపడి వస్తాం. అవును, అందరు కష్టపడి వస్తాం, అంత ఈజీగా కోపాలు రావు. అంటే షూటింగ్ లో జరిగే చిన్న చిన్న తప్పుల వల్ల కోపాలు అయితే అంత ఈజీగా మేము బయటికి చూపించలేం. ఓకే. సో అది అందుకే అసలు చిన్న చిన్న కోపాలకి అసలు రావండి. చాలా మ్యాక్సిమం అది పీక్స్ లిమిట్ దాటేస్తే ఇంకా అసలు అది ఇండస్ట్రీలో కదా ఎవడైనా సరే బర్స్ట్ అవుతారు. నేను అనేది ఏంటంటే 5 years గ్యాప్లో మీకు ఒక్క సినిమా కూడా మంచిది పడలేదా? పడ్డాయండి, చాలా పడ్డాయి. అదే చెప్తున్నాం కదా, మంచి ఇండస్ట్రీ నుంచి ఎవరు సపోర్ట్ లేక, సో కొన్ని చేజారిపోయాయి, కొన్ని రాలేదు. ఎందుకు కారణం నాకు తెలియదు, నేను అవుట్ సైడ్ పర్సన్ కదా, సో కారణం నాకు తెలియదు. ఎన్నో సినిమా నేను చేయాల్సినవి అది రిలీజ్ అయినాయి, నాకు తెలియట్లా, ఎందుకు రావాలో తెలియట్లేదు. అండ్ ఫైనల్స్ అంటున్నారు, ఒక 1 weekలో షూట్ అంటున్నారు, రావట్లేదు. సో ఈ స్ట్రగుల్ చాలా జరిగింది బేసిక్లీ. అది నాకే కదా, అందరికీ జరిగాయి బేసిక్లీ. ఇట్స్ క్వైట్ కామన్ అండి ఇండస్ట్రీలో. కొన్ని కోట్ల మందిని మిమ్మల్ని ప్రేమించడానికి వస్తున్నారంటే థియేటర్కి ఫస్ట్ డే, దాని మీనింగ్ ఏంటి? అంత ఈజీగా దేవుడు ఇవ్వడు కదా బేసిక్లీ. అవును, టఫ్ అనేది అందరికీ ఉంటుంది, ఒక్కడికే ఉన్నాను కదా, చాలా మందికి ఉంటుంది. మీరు అన్న మిడిల్లో ఒక మాట అన్నారు దాంట్లో, సో అలాంటివి ఎన్ని మిస్ అయినాయండి సుమారుగా? చాలా అండి, ఒక 50-60 మిస్ అయినాయి. అంతుందా? సినిమాలు చేస్తే సంవత్సరానికి 2-3 సినిమాలు అండి, ఆఫీసులు డ్యూటీ తిరుగుతాయి. సంవత్సరం మొత్తం ఏమి సినిమాలు చదివితే అన్ని సినిమాలకి వెళ్తాం కదా బేసిక్లీ, అన్ని ఆఫీసులు తిరిగాం. సో 50-60 సినిమాల పైన మిస్ అయ్యాం. సక్సెస్లో ఉన్నప్పుడు కూడా ఫేస్ చేశారా? సక్సెస్లో ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి ఫేస్ చేస్తాం, ఇలాంటివి ఉండదు. వన్స్ ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వడానికి కష్టాలని అంతే తప్ప, తర్వాత వచ్చిన తర్వాత ఇంకంతా స్టోరీ డిపెండ్స్ అని మన చేతుల్లో ఉంటుంది. సో ఇక స్టోరీ అన్నారు కదా, ఫస్ట్ మీరు అన్ఫార్చునేట్లీ యాక్టింగ్ దానికి వచ్చారు. సో ఇప్పుడు రన్ అవుతుంది. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మీ గ్రాఫ్ తీసుకుంటే కొంచెం లవర్ బాయ్గా ఉన్నారు, కొన్ని దాంట్లో యాక్షన్కి సంబంధించింది, ఇట్లా ఫ్రీక్వెంట్గా మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఎందుకు? ఏమన్నా కారణం ఏమైనా ఉందా? ఇప్పుడు మేము ఆర్టిస్టులు అండి, బేసిక్లీ మేము యాక్ట్ చేయాలి. నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు వచ్చింది నేను చేస్తా అంటే కుదరదు కదా బేసిక్లీ. అది అంటే ఒకటిలేండి, ఒక మార్క్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. నాకు నచ్చుతుంది మార్క్. సినిమాకి ఆ టైంకి ఎటువంటి మూవీస్ నచ్చుతున్నాయి, ఎటువంటి మూవీస్ జనాలు చూడడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పి అటువంటి మూవీస్ చేయడానికి, అంటే నాకు కూడా రోజు ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేసుకుంటే నాకు బోర్ కొట్టింది, పొద్దున్న లెగ్స్ షూటింగ్ వెళ్ళాలి అంటే. సో అందుకే కొంచెం మార్చుకుంటూ ఉంటా, అప్పుడు మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ కలగాలి కదా. ఎక్కువగా మీరు ఎక్స్పెరిమెంట్ మూవీస్కి ఎక్కువగా చూజ్ చేసుకుంటాను, అవి అంటే నాకు ఇష్టం అని చెప్పి ఒక చోట ఎక్కడో చూసాను. అవును, కానీ ఎక్స్పెరిమెంట్ తాలూకు ఏవి అటెంప్ట్ చేయలేదు మీరు? చేయలేదు. ఎందుకు చేయలేదంటే నాకు చేయడం ఇంట్రెస్ట్, నాతో నమ్మే ప్రొడ్యూసర్స్కి కొంచెం టఫ్ అనమాట. అది నాకే కదా, ఎంత పెద్ద హీరోలు ఎక్స్పెరిమెంట్ అనగా కొంచెం భయపడతారు. డెఫినెట్లీ ప్రొడ్యూసర్స్ భయపడతారు ఎక్స్పెరిమెంట్ అంటే. సో ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది డెఫినెట్లీ. ఎక్స్పెరిమెంట్ ఇప్పటి నుంచి నేను చేయడం డెఫినెట్లీ స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఒక హోమ్ ప్రొడక్షన్ ఉంది అండ్ బయట ప్రొడక్షన్ కూడా ఇప్పుడు నమ్మడం స్టార్ట్ చేసింది కాబట్టి. సో ఐ డోంట్ ఇంకా నేను స్టోరీ గురించి ఒక్కటి చూసుకుంటే సరిపోద్ది అనిపిస్తుంది. కాదు, మీరు ఇప్పుడు బయట ప్రొడక్షన్ నమ్మటం అనేది ఆల్మోస్ట్ మీరు ఆల్రెడీ కెరియర్ పరంగా మీకంటూ ఒక ఇమేజ్ ఉంది, ఇప్పుడు నమ్మేదే ఉంది, ఆల్రెడీ నమ్ముతూనే ఉన్నారు కదా. అవును, ఇప్పుడు బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు వరకు వాళ్ళు నమ్మింది మనం నమ్మింది చేయాలి, ఇప్పుడు నేను ఒక నమ్మితే సరిపోద్ది. డిఫరెన్షియేట్ చాలా ఉంది. ఎలాంటి ఎక్స్పెరిమెంట్లు అనుకుంటున్నారు? అదే అండి, జనాలు కొత్తగా చూపించాలి, సంథింగ్ డిఫరెంట్. అంటే మూవీ ఇండస్ట్రీ అనేది వాళ్ళు రాను సినిమాలు ఎలా తీస్తున్నాం అంటే నిజంగా ద బాయ్ నెక్స్ట్ డోర్,
స్టోరీలు పక్కన జరుగుతున్నాయి, మా ఇంటి పక్కన జరుగుతుంది, అవి పోవాలని నా ఫీలింగ్. సినిమా అనేది నేను చూస్తున్నప్పుడు నేను హీరో అనుకుని నేను చూస్తాను. ఎంత పెద్ద హీరో అయినా సరే నేను ఫీల్ అవుతాను నేను హీరోని అని చెప్పి. అక్కడ బయట చేయలేని ఆ సినిమాలో చూసి ఆనందపడి మనం బయటకు వస్తాం. దట్ ఈస్ ఎంటర్టైన్మెంట్. అందుకే అప్పట్లో స్టార్లు గ్రేట్ స్టార్స్ అయ్యారు. అలాంటిది మనం ఇప్పుడు న్యాచురల్గా తీసుకొచ్చేలాగా అది పోగొట్టేసాం బేసిక్లీ. సో మళ్ళీ మన మూవీ ఎక్స్పీరియన్స్ తీసుకురావాలి. అది రాజమౌళి గారు చేస్తారు. బాహుబలితో అసలు మాల్ సక్సెస్. అంటే మనం అది పక్కన ఇంట్లో జరిగే స్టోరీ కాదు. సో అంత మన ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళినప్పుడు చాలా రోజుల తర్వాత సినిమా చూసి అంటారు అనిపించింది. అదొకటి, గాజీ ఒకటి. సో అంటే సో డిఫరెంట్ మూవీస్. సినిమాకి వెళ్ళి ఒక సినిమా చేసిన ఫీలింగ్ వస్తుంది. సో అలాంటివి చేయాలని నా బాగా కోరిక.